బంగారం ధరలు రోజు రోజుకి కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రతిరోజు కూడా ఎంతో కొంత పెరగడంతో రోజు కూడా పెరుగుదల ఉంటుంది తప్ప తగ్గడం అనేది ఉండటం లేదు. దీంతో ఒక పక్కన బంగారం ధరలు పెరిగినప్పటికీ కూడా కొనుగోళ్లు కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి. అందరూ కూడా ఎక్కువ మంది ఈ బంగారం మీద మక్కువ చూపడంతో ఈ బంగారం అనేది కొనుగోళ్లు అనేది ఏమాత్రం తగ్గడం లేదు. అందరూ కూడా అంటే కొనుగోలు చేసేవాళ్ళు మధ్యకి 10 గ్రాములు కొనవాలనుకునే వాళ్ళు 5 గ్రాములు అయినా సరే కనీసం కొంటున్నారు. కొంతమంది అయితే పెట్టుబడులు పెట్టడానికి కూడా దీని మీద ఆసక్తి చూపడం జరుగుతున్నది. రోజు రోజుకి పెరగడంతో దీని మీద ప్రాఫిట్స్ ఎక్కువ పెరుగుతాయనే ఉద్దేశంతో వాళ్ళ ఉద్దేశంతో ఈ పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రిలో మార్కెట్లో చూసినట్లయితే రాజమండ్రిలో కూడా బంగారం ధరలు పెరిగినప్పటికీ కూడా ఎక్కువ మంది ఎవరు కూడా ఏమాత్రం తగ్గట్లేదు. అందరూ కూడా కొనుగోళ్లు అయితే చేయడానికి అందరూ ఇష్టపడటం జరుగుతుంది. అయితే మార్కెట్ ఎలాగున్నది అనేది ఇక్కడ అడుగు తెలుసుకుందాం. సార్, ఎలాగున్నది ఈరోజు మార్కెట్, ఎలాగున్నది, ఎంతవరకు పెరుగుతుంది? ఈరోజు మార్కెట్ అయితే 15,725 రూపాయలు ఉందండి ప్యూర్ రేటు. అంటే నిన్న ఒక్క రోజుకి నిన్నటి నుంచి ఈ రోజుకి మనకి గ్రామ్కి వచ్చి 700 నుంచి 800 వరకు పెరిగింది. అంటే కస్టమర్స్ అందరూ కూడా కన్ఫ్యూజ్లో ఉంటున్నారు అనమాట. పెరుగుతుంది, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుంటే బెస్టా, లేదంటే అయినా పెరిగిన తర్వాత మళ్ళీ తీసుకుంటేనే లాసా, ఈ టైప్ కన్ఫ్యూజ్లో ఉన్నారు. అదే మన షోరూమ్ తరపు నుంచి కూడా ఆఫర్లు అయ్యి మనం పెట్టడం జరుగుతుంది అనమాట. ఎంతవరకు పెరుగుతుంది రోజు? అంటే నిన్న ఒక్క రోజుకి మనకి గ్రామ్కి 700 నుంచి 800 రూపాయలు పెరిగింది సార్. ముందు రోజు కూడా గ్రామ్కి ఒక 300 నుంచి 400 వరకు పెరిగింది. దీనివల్ల ఏంటంటే మనం కూడా ఈ కంపెనీలో ఆఫర్స్ అయ్యి మనం అనౌన్స్ చేస్తున్నాం సార్. మనం వేస్టేజ్ మీద డిస్కౌంట్లని, డైమండ్ వాల్యూ మీద డిస్కౌంట్స్ అని ఇలా మనం పెట్టడం వల్ల కొంచెం కస్టమర్స్ ఆ ఆఫర్ చూసి ఎంతో కొంత తగ్గుద్దన్న ఉద్దేశంతో కూడా పర్చేజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫిబ్రవరి 16 నుంచి కూడా మ్యారేజ్ సీజన్ కూడా ఉంది సార్. మనకి ఇప్పుడు దాకా మ్యారేజ్ సీజన్ లేదు, 2-3 మంత్స్ నుంచి. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉండడం వల్ల కంపల్సరీగా కొనే కస్టమర్స్ కంపల్సరీగా అయితే వస్తున్నారు, కొందామని అనుకుంటున్నారు. బట్ రేట్ పెరిగిపోయిన దాని మీద వాళ్ళు 100 గ్రామ్స్ కొనేది 50 గ్రామ్స్ కొన్నాం, 50 గ్రామ్స్ కొనే వాళ్ళు 25 గ్రామ్స్ కొన్నాం, ఇలా వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ పర్చేజ్ తగ్గించుకుంటున్నారు అనమాట. మెయిన్ అదే సార్ ఇష్యూ ఉంది. సిల్వర్ కూడా సేమ్ దాంతోపాటు అలాగే ఉందన్నమాట. సిల్వర్ ఎలా పెరిగిపోతున్నాయమ్మా ధరలు? పెరుగుతుంటే ఏమనిపిస్తుంది? చాలా ఎక్కువగా వేరియేషన్ ఉంది, ఫ్లక్చుయేషన్స్ కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. సో మనం బెటర్ ముందే ఇన్వెస్ట్ చేసుకొని స్కీమ్స్ అలా చూసుకుంటే ఏదైనా పర్సంటేజ్లో కానీ దేంట్లో అయినా మనకి ప్రాఫిట్స్ వస్తాయి. నేను నిన్న వచ్చి ఐటమ్ చూసి ఈరోజు తీసుకునే లోపల ఒక 1000 వేరియేషన్ వచ్చేసింది నా గోల్డ్. నిన్న పే చేయలేదు. సో ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఆ చేంజ్ కోసం. సో ముందుగా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే గోల్డ్ కొని ఉంచుకుంటే ఫ్యూచర్లో రేట్స్ ఫ్లక్చుయేషన్స్కి మనకి బెటర్గా ఉంటుందని నా ఫీలింగ్. మహిళలు అలంకరణకి బంగారు వస్తువులు వాడుతూ ఉంటారు. మరి ఇప్పుడు బంగారు రేటు పెరిగిపోతుంది, ఏమనిపిస్తుంది? రేటు పెరుగుతుంటే కొంచెం కష్టంగానే ఉంటుంది బై చేసుకోవడానికి. సో కొంచెం తక్కువ ఉన్నప్పుడు చూసుకొని బై చేసి ఉంచుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. అయితే ఇంకా బంగారం ధరలు అయితే ఇంకా ఆకర్షణతో బంగారం అనేది కొనుగోళ్ళు అయితే తగ్గించున్నాం తప్ప ఏమాత్రం కూడా తగ్గట్లేదు. అందరూ కూడా బంగారం ధరల మీద ఎలాగన్నాయని చెప్తున్నారు. అయితే మేడం, ఈ బంగారం ధరలు రోజు పెరిగిపోతున్నాయి, వెండి పెరిగిపోతుంది, మీకు ఏమనిపిస్తుంది? ఎలాగున్నాయి రోజు? చాలా కష్టం అండి. ఇంకా మామూలు మధ్యతరగతి వాళ్ళు కొనడం అయితే కష్టమే, చాలా కష్టంగా ఉంది. అంటే గంటకు రేటు చెప్తుండే ఎలా కొంటారు ఎవరైనా? ఇంకా తప్పదన్నా అంతే, తప్పదు కొనుక్కొచ్చారు. మేము వెండి కంచం తీసుకున్నాము. చాలా తేడా ఉందట నిన్నటికి ఈ రోజుకి. ఈ రోజు ఎలా చెప్తున్నారండి? ఇప్పుడు అర కేజీ ఎంత తీసుకున్నారా? పర్ గ్రామ్ 309 రూపీస్ ఈరోజు. అది ఆర్నమెంట్ బంగారం తీసుకుంటున్నాం, సిల్వర్ ప్లేట్. ఇట్ అరౌండ్ 498.240 గ్రామ్స్ తీసుకున్నాం ఈరోజు. ఇట్ కాస్ట్ 1,87,000 ఇట్ కాస్ట్ ఇన్క్లూడింగ్ జిఎస్టీ అనమాట. మేము జనరల్గా ఇన్వెస్ట్ చేద్దామని వచ్చాం సిల్వర్ బార్ కోసం. సిల్వర్ బార్ ఏం దొరకలేదు ఈరోజు. నేను 1 or 2 daysలో వస్తుందంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. సో ఆర్నమెంట్ బంగారమే తీసుకున్నాం ప్రజెంట్. ఆర్నమెంట్ సిల్వర్ తీసుకున్నాం. కానీ బీమాలో ఎంక్వైరీ చేస్తే ఉందన్నారు కానీ వాళ్ళు ఏమీ రిప్లై అవ్వలేదు బీమా జ్యువెలర్స్. మళ్ళీ అక్కడి వరకు వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఆర్నమెంట్ సిల్వర్ ప్లేట్ తీసుకున్నాం, అర కేజీ. రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కదండి, ఏమని? ఇది నేను అనుకోవడం ఏంటంటే జస్ట్ ట్రంప్ ఎఫెక్ట్ అనుకుంటున్నాం. అది ఇన్ఫ్లేషన్ ఏంటంటే ట్రంప్ చుట్టుపక్కల దేశాలను గ్రీన్లాండ్ని క్యాప్చర్ చేయడము, లేకపోతే వెనిజులాను క్యాప్చర్ చేయడం, దానివల్ల దాని ఎఫెక్ట్ అన్ని దేశాల మీద పెరుగుతుంది. ఇదేమో
బంగారం సేఫ్టీ అని, సిల్వర్ సేఫ్టీ అనే ఉద్దేశంలో అందరూ ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేస్తున్నారు. పబ్లిక్ అయితేనట్టు అన్ని దేశాలు కూడా ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ కూడా దే ఆర్ పర్చేసింగ్ మోర్ దెన్ దేర్ కెపాసిటీ. లైక్ దట్ అన్ని కంట్రీస్ అలాగే రిజర్వ్ చేసుకుని సేఫ్టీ కోసం చూస్తున్నాయి. ఇది అన్ని దేశాలు ఇంకా పెరిగిపోతాయని చెప్తున్నారా ధరలు అని అంటున్నారు. ఇన్ని మరి మనకు తెలియదు కదా. ఇంకా అంటే తగ్గుతాయా అని అడిగితే లేదండి ఇంకా పెరుగుతాయి అంటున్నారు. అంటే మీ ఉద్దేశం ఈ రోజే కొనేసుకుంటే బెటర్ అని చెప్పి. ఇంకెందుకు మళ్ళీ మరి చెప్పలేము కదా, మళ్ళీ రేపు వస్తే ఏ రేట్ ఉంటుందో తెలియట్లా. అందుకని ఈ రోజు తీసుకుంటే బెస్ట్ కదా అని తీసుకుంటాం. ఇంకంతే. రోజుకు ఒకసారి మారేది రేటు, రోజుకు 4 times మారుతుంది. ఎట్లా దేని మీద డిపెండ్ అయ్యి ఉందన్నది మార్కెట్ తెలియట్లేదు. 6 గంటలకు ఒకసారి, గంటకు ఒకసారి అని ఉంది. ఈయన మలబార్ చైర్మన్ మహమ్మద్ ఆయన రోజుకోసారి మారితేనే రోజుకోసారి పెట్టడం సేఫ్టీ అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు, కానీ ఎవరు ఒప్పుకోవట్లేదు. అయితే ఇక్కడ బంగారం ధరలు చూసినట్లయితే రోజు రోజుకి కూడా పెరిగిపోవడంతో పాటు ఇక్కడ గంటకి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ఇంకా మళ్ళీ ఉండడం లేదు. దీంతో వీళ్ళందరూ కూడా ఇది చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్న తక్కువగా ధర ఉన్నప్పుడే కొనుక్కుంటే మంచిది, లేకపోతే మళ్ళీ మరొక గంట 2 గంటలు వెయిట్ చేసి రాత్రి రేపు తీసుకుందామని వాయిదా వేసుకున్నట్లయితే బంగారం ధర మరింత ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇదే రోజు జరుగుతున్నది. దాని చేతన ఉన్న సమయంలోనే ఇప్పుడు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోవాలనుకున్నారు. కొంతమంది పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆసక్తి చూపెడుతున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న ఈ బంగారం వెండి ధరలు పెరగడంతో వాటి మీద పెట్టుబడులు పెట్టి ఇంకా తగిన లాభాలు పొందొచ్చు అని చెప్పే ఉద్దేశంతో కూడా కొంతమంది పెట్టుబడులు పెట్టి ఈ రకమైన వ్యాపారంగా కూడా వీటిని చేయటం జరుగుతుంది. కొంతమంది అవసరాలకు తగినట్లుగా తమకు కావలసిన బంగారాన్ని అయితే కూడా కొనుగోలుకు కూడా ఇంకా వెయిట్ చేయకుండా, అంటే ఇప్పుడున్న ధరల్లోనే కొనేసుకుంటే ఇంక రేపు పొద్దున ఇంకా రేట్లు పడకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో కూడా వాళ్ళందరూ కూడా ఆసక్తి చూపెడుతున్నారు. దాంతో మార్కెట్లో ఏ మాత్రం బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ కూడా ఏ మార్కెట్లో మట్టికి కొనుగోలు మట్టికి ఏ మాత్రం తగ్గట్లేదని చెప్పి వ్యాపార వర్గాలు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రాజుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.